హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడా అని ఎదురు చూసే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మన గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పోస్టులు అయితే రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూసే నోటిఫికేషన్ అండి. ఎన్నో సార్లు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం, మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ రిలీజ్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం చాలా అయ్యాయి. మొత్తానికైతే లాస్ట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం మన శ్రీకాకుళంలో చాలామంది అన్ఎంప్లాయిడ్ మెంబర్స్ అయితే ఉన్నారు. మన ఫ్రెండ్స్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ అదేవిధంగా జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజు రెండిట్లో కూడా పోస్టులను అయితే రిక్రూట్ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి రేపటి నుంచి అంటే 23 సెప్టెంబర్ 2025లో వెబ్సైట్లోనికి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ అనేది ఈ అక్టోబర్ ఫస్ట్కి ఈ అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటలకి ఈ నోటిఫికేషన్ అయితే లాస్ట్ డేటు అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా 1 వీక్ అయితే ఉంది. సో 1 వీక్ అయితే టైం ఇచ్చారు. ఈ 7 or 8 డేస్లో మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్టుల విషయానికి వచ్చినప్పటికీ మనకి టోటల్ వేకెన్సీ అయితే 37 వేకెన్సీస్ ఉన్నాయి. సో 37 వేకెన్సీస్లో చాలా టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 4 టైప్స్ అండ్ అదేవిధంగా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 12 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వచ్చేసరికి అటెండరు, బుక్ బేరరు, ల్యాబ్ అటెండెంటు, అసిస్టెంట్ లైబ్రరీ అని ఈ 4 పోస్టులకి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఈ 4 పోస్టులు అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో విషయానికి వచ్చినప్పటికైతే 12 కేటగిరీస్లో అయితే ఈ పోస్టులను అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈసీజీ టెక్నీషియను, డేటా ఎంట్రీ ఆపరేటరు, కార్పెంటరు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, నర్సింగ్ ఆర్డర్లీ, థియేటర్ అసిస్టెంటు, ఆఫీస్ అటెండెంటు, డ్రెస్సరు, స్ట్రక్చర్ బేరరు, డ్రైవరు, వెహికల్ క్లీనరు. సో ఈ 12 పోస్టులను అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఈసీజీ టెక్నీషియన్కి అయితే డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ ఆపరేటర్ డిఈఓకి అయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అండ్ పీజీడీసీఏ చేయాల్సి ఉంటుంది. అండ్ కార్పెంటర్ విషయానికి వచ్చేసరికి ఐటీఐ, యాక్చువల్లీ ఈ కార్పెంటర్ అనే విషయానికి వచ్చినప్పటికీ ఐటీఐ సర్టిఫికేట్ అడిగాడు. ఎంఎన్ఓ పోస్ట్కి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్, అదేవిధంగా ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో 3 years వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ అయితే మనం యాడ్ చేయాలి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ఎన్ఓ పోస్ట్కి ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th క్లాస్ చేయాలి. అదేవిధంగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి నర్సింగ్ ఆర్డర్లీ, ఇది కూడా ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. థియేటర్ అసిస్టెంటు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. అదేవిధంగా ఆఫీస్ అటెండరు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు. డ్రెస్సరు 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయాల్సి ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఒకటి.
అదేవిధంగా స్ట్రక్చర్ బ్యారర్ విషయానికి వచ్చినప్పటికీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. డ్రైవర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా వెహికల్ క్లియర్ వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి బుక్ బేరరు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ 10th క్లాస్ చేసి ఉండాలి. అదేవిధంగా ల్యాబ్ వొకేషనల్లో ల్యాబ్ అటెండ్ వొకేషనల్ కోర్స్ ఒకటి ఉంటుంది. సో అందులో అయితే కోర్స్ చేసి ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ లైబ్రరీయన్ మస్ట్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీస్ అయితే ఉండాలి. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినవి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు వచ్చేసరికి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఈసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 300 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఫీజును కలెక్ట్ చేస్తున్నారు. సో ఈ ఫీజు అనేది డీడీ రూపంలో మీరు తీయాల్సి ఉంటుంది. అక్కడ డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జిఎంసి శ్రీకాకుళం అని డీడీలో చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. అసలు మీ యొక్క మెరిట్ను బేస్ చేసుకొని 75 మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మీ వెయిటేజ్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో ఎన్ని సంవత్సరాలు అయితే మీరు సీనియారిటీ ఉంటుందో దాన్ని బట్టి ఒక్కొక్క మార్క్ అయితే యాడ్ చేయడం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్లో ఎనీ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేసినట్లయితే ఇన్ కేసు ట్రైబల్ ఏరియాలో ఒక 6 months మీరు వర్క్ చేస్తే 2.5 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాలో మీరు 6 months వర్క్ చేస్తే 2.0 మార్క్స్ యాడ్ చేస్తారు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మీరు 6 months పర్ 6 months వర్క్ చేసినట్టు 1.0 అంటే 1 మార్క్ అయితే యాడ్ చేస్తారు. అదేవిధంగా కోవిడ్ డ్యూటీలో ఎవరైతే చేశారో పర్ 6 monthsకి 5 మార్క్స్ అండ్ 1 yearకి 10 మార్క్స్ అదేవిధంగా ఇలాగా సో మీకు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మన జిఎంసి అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన రిలేటెడ్ వీడియో నేను ఇంకో వీడియో చేస్తాను. దాంట్లో ఈ యొక్క పోస్టులకు సంబంధించి వీటి శాలరీ ఎంత ఉంటుంది, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎంత శాలరీ ఉంటుంది, సో అసలు యాక్చువల్లీ వీళ్ళు చేయాల్సిన వర్కే ఉంటుంది అనేది హాస్పిటల్లో అండ్ మెడికల్ కాలేజ్లో అనేది నేను కంప్లీట్గా ఇంకొక వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఈ డిజిగ్నేషన్కి సంబంధించిన వీడియో నేనైతే కంప్లీట్గా చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన చాలా రోజుల నుండి వెయిట్ చేసిన నోటిఫికేషన్ ఇది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి సెండ్ చేయండి. ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.